తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దళితులు, గిరిజనులకు భూముల పంపిణీ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం వద్ద ప్రస్తుతం పంపిణీ చేయడానికి సరిపడా భూములు లేవని స్పష్టం చేశారు. భూములు ఇస్తామని ఎదురు చూడవద్దని తెలిపారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రతిపక్ష పార్టీలు స్పందిస్తూ ప్రభుత్వ వైఖరిని విమర్శలు గుప్పిస్తున్నాయి. దళిత, గిరిజన సంఘాలు కూడా ఈ ప్రకటనపై తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. భూముల అంశంపై ప్రభుత్వం తదుపరి చర్యలు ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. మరిన్ని తాజా రాజకీయ వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ దళితులకు, గిరిజనులకు నా సూచన ఒక్కటే. ఆనాడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సంక్షేమము, అభివృద్ధిలో ఒక విధానాన్ని తీసుకున్నది. ఆ శకం ముగిసింది. ఇవాళ నిజంగా నాకు మీకు భూములు ఇవ్వాలన్నా ఈ ప్రభుత్వం దగ్గర భూములు అందుబాటులో లేవు. ఇక మీరు భూముల గురించి, ప్రభుత్వం ఇచ్చే ఏదో సంక్షేమం గురించి ఆలోచన చేయకండి.